మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 153వ పేజీ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనము నేను చదువుతాను, మీరందరూ జాగ్రత్తగా చూడండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. లేఖనపు వెలుగులో మనలో ఎవరు పాలు పొందాలి అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే దానికి సమాధానం ఏంటి? లేఖనం ఏం చెప్తుంది? ప్రభు వలలో ఎవరు పాలు పొందాలి? సరే, ఎవరిని పరీక్షించుకోమంటున్నాడు? ఈరోజు కొంచెం కఠినంగా ఉంటుంది, బాధపడాలి. లేఖనంలో దేవుడు ఎవరిని పరీక్షించుకోమంటున్నాడు? ఎవరు ప్రభు బలలో పాలు పొందాలి? ఫస్ట్. సెకండ్, ఎవరు పరీక్షించుకోవాలి? 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట చొప్పున మనము ఈ ప్రశ్నకి సమాధానం ఎదుగుతే ఏముంటుంది సమాధానము? ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను అని దేవుడు అంటున్నాడు. కనుక ఇప్పుడు బలలో పాలు పొందిన వారందరూ ఎవరు? మనుషులా కాదా? మనుషులే. ఇప్పుడు బ్రదర్స్ అందరూ ఒప్పుకుంటారు? ఫస్ట్ చెప్పండి, తర్వాత మీ సమాధానం మార్చుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ పరీక్షా పత్రంలో మొదటి ప్రశ్నకు మీరు రాసే సమాధానం. బ్రదర్స్ అందరూ ఒప్పుకుంటారా? మేము మనుషులమే కనుక మేము బలలో పాల్గొంటున్నాం. ఇప్పుడు చెప్పండి, సిస్టర్ చెప్పండి, మేమందరూ మనుషులమేనా? మీరందరూ మనుషులేనా? మనుషులే కదా, అందులో డౌట్ ఏం లేదు కదా? బ్రదర్స్ అందరికీ డౌట్ ఏం లేదు కదా? నేనైతే కాదు మనిషిని, నేను మాత్రం మనిషిని కాదు. అది ఎందుకు నేను తర్వాత చెప్తా. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. దేవుడు ఖచ్చితంగా ఒక మాట మాత్రం నొక్కి చెప్తున్నాడు. ప్రతి విశ్వాసి తను తాను పరీక్షించుకొని అరుటోని తినే పాత్రను తాగమని చెప్పట్లే అక్కడ. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను అంటారు. ఒక్క పదము కొంచెం బయటికి కనపడుతోంది, ప్రత్యేకంగా కనపడుతోంది. కనుక బలలో పాలు పొందుతున్న వారందరూ అంటే పరోక్షంగా దేవుడు అడుగుతున్నట్టు, బలలో పాలు పొందుతున్న వారందరూ మనుషులేనా? జాషువా మనుషులేనా? బ్రదర్స్ అందరూ మనుషులేనా? సిస్టర్స్ అందరూ మనుషులేనా? నిస్సందేహంగా మీ అంతటా మీరు మీ వివేచన చప్పున, మీకున్న గ్రహింపు చప్పున మీరు మనుషులే అని ఒప్పుకున్నారు. ఇప్పుడు దేవుడు ఎవరిని మనిషి అని పిలుస్తున్నాడో దాన్ని మనం ఇక్కడ చూద్దాం. లేఖనాలు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఎవరిని దేవుడు మనిషి అంటున్నాడు? ఆ మనిషికి ఉన్న స్థాయి చప్పున మనము కూడా అలాగ మనుషులమా కామా? ఒకవేళ మనుషులు కాకపోతే ఎవరు మనం? సరే, ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటి? ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను. ఒకవేళ పరీక్షించుకోకపోతే వాడు ఎవడవుతాడు? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలెను అని రాసింది. ఒకవేళ వాడు పరీక్షించుకోలేదనుకో వాడు ఏమవ్వాలి? వాడు మనిషి అయితే పరీక్షించుకుంటాడు. ఒకవేళ వాడు పరీక్షించుకోకపోతే, మేము లేఖన ప్రకారంగా
వాడు మనిషి అయితే పరీక్షించుకుంటాడు. పరీక్షించకపోతే మనిషి కాడు. ఒక మాట మనం అనుకుందాం, వాడు మనిషి కాదు. ఓకే, మనిషి కాకపోతే మరి ఏమై ఉంటాడు? దెయ్యమైన అయి ఉండాలి, లేకపోతే దేవదూత అయినా అయి ఉండాలి. దేవదూతకి పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవదూతలకి శరీరము లేదు. దెయ్యాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దెయ్యం చేసేదే పాపం. దెయ్యానికి వివేచనే ఉండదు, అపవిత్ర ఆత్మకు వివేచన ఉండవు. కనుక వాడు చేసిందే పాపం, వాడు పరీక్షించుకోవాల్సిన అవసరమే లేదు. కనుక ఇప్పుడు పరీక్షించుకున్నది వాడు ఎవరు? ఈ ప్రశ్నని హృదయంలో భద్రపరచుకోండి. ఇంటికి వెళ్ళాక మళ్ళీ దేవుణ్ణి అడగండి. పరీక్షించుకోకుండా ఉంటే ఆ వ్యక్తి ఏమవుతాడు? వాడు మనిషి కాకపోతే ఏమిటి? ఈ మీ విజ్ఞతను విడిచిపెడుతున్నాం. ఇప్పుడు దేవుడు ఎవరిని మనిషి అంటున్నాడో చూద్దాం. దేవుడు అంటున్నాడు అసలు నేను కాదు, వీడు మనిషి అని దేవుడు అంటున్నాడు, నేను అనట్లా. కనుక దేవుని దృష్టిలో ఎవరైతే మనిషిగా ఉన్నాడో ఆ మనిషికి ఉన్న స్థాయి నీకు నాకు ఉంటే అప్పుడు మనం కూడా మనుషుల జాబితాలోకి వస్తాం. నేను మనిషినే చెప్పుకుంటే నేను మనిషిని అయిపోను, సరేనా? నాకు దేవుడు ఇందులోనే ఈ ప్రశ్నలోనే సవాలు చూపించాడు. ఎప్పుడైతే లేఖనాలు గలించామో ప్రభువు యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం ద్వితోపదేశ కాండము తర్వాత యెహోషువ గ్రంథం, తీసుకువాడు పేజ్ నెంబర్ చెప్పండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 185వ పేజీ. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించగలరు. యెహోవా ఒక నరుని మనవి వినిన చూడండి, ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని మనిషి, నరుడు అని గుర్తిస్తున్నాడు. ఈ మనిషి ఎవరు? యెహోషువ. ఈ మనిషి ఎవరు? యెహోషువ. ఈ మనిషి గురించి ఏమని రాయబడిందంటే, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. ఇప్పుడు ఈ మనిషి ఏ మనవి చేశాడు? ఈ నరుడు ఏ మనవి చేశాడు? ఏ మనవి చేస్తే దేవుడు ఆలకించాడు? ఈ నరుడు ఏ మనవి చేస్తే దేవుడు ఆలకించాడు అంటే, ఇశ్రాయేలు పక్షమున యుద్ధము చేస్తూ సూర్యుడు అస్తమిస్తున్న కొలది ఇశ్రాయేలుల ఓపిక నశించిపోయింది, సైన్యము నీర్సించిపోయారు. ఇక కొంచెం సేపు ఉంటే యుద్ధం ఇశ్రాయేలు పక్షమున విజయం వచ్చేది. ఇప్పుడు యెహోషువ మోకరించి ప్రార్థన చేశాడు, ప్రభువా సమయం సూర్యుడు అస్తమిస్తే మేము మా పని అయిపోయినట్టే. దేవుడు యెహోషువ ప్రార్థన ఆలకించి ఒక రోజు సూర్యుడు అస్తమించకుండా 24 గంటలు ఆపేశాడు. అర్థమవుతుందా? కనుక దేవుని దృష్టిలో మనిషి ఎవరు అంటే, ఒక రోజుని ఆపేయగలిగేవాడు, 24 గంటలు సూర్యుడు అస్తమించకుండా నిలబెట్టగలిగేవాడు. అందుకనే 4 సంవత్సరాలకు ఒక సంవత్సరం లీప్ ఇయర్ వచ్చింది. ఇది చరిత్రలో నిలబడిపోయింది. ఆ మనిషిని దేవుడు మనిషిగా గుర్తించాడు. ఏమండి? ఆ వ్యక్తిని దేవుడు నరుడిగా గుర్తించాడు. ఏమండి? ఏ నరుడు చంద్రుడిని నిలబెట్టగలిగాడు? ఒక చోట కదలకుండా అలా నిలబెట్టగలిగాడు.
ఏ నరుడు ఒంటరిగా ఒంటి చేతి మీద 6 లక్షల మంది ఇశ్రాయేలీయుల్ని యోర్దాను నదిని దాటించగలిగాడు? వాడు దేవుడి దృష్టిలో నరుడు. ఏ మనిషి ఒంటరిగా ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్యాన్ని 12 గోత్రాలకి పంచిపెట్టగలిగాడు, ఎక్కడా ఒక గొడవ లేకుండా, ఒక్క కౌంటర్ లేకుండా, వాడు దేవుడి దృష్టిలో నరుడు, మనిషి. అటువంటి వాడిని దేవుడు మనిషి అన్నాడు. కనుక యెహోషువకున్న స్థాయితో మన స్థాయిని మనం తూకం వేసుకుంటే, యెహోషువ వంటి ప్రార్థన కాదు కదా. ఎప్పుడు ప్రార్థనకి మనం మోకాలే, నేలని మోపలేని వారు కాదు. మనం మనుషులమేనా? ఒకసారి మనం లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్య జనాంగము మధ్యలో ధైర్యముగా నిలబడి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని సవాలు చేసిన వాడు, అన్యునికి భయపడకుండా ఆ వ్యక్తిని దేవుడు మనిషిగా గుర్తించాడు. కొంచెం ఆలోచన చేయాలి. పాలు తేలు ప్రవహించే దేశము కానానును స్వాస్థ్యంగా దేవుడు వాగ్దానముగా ఇచ్చిన ఆ పాలు తేలు ప్రవహించే దేశాన్ని 10 మంది వేగు గుడజారులు వెళ్ళి అక్కడున్న మనుషులు రాజానబాబులు మనం విడతల్లాగా ఉన్నాము అని ఎనమండుగురు వచ్చి చెప్తే, కేవలం 2 మనం పర్వాలేదు, దేవుడు మన పక్షములు ఉన్నాడు అని చెప్పిన తర్వాత వారి మాట చప్పున ధైర్యముగా పాలు తేలు ప్రవహించే దేశంలోకి దూసుకెళ్ళిపోయిన వాడు దేవుడి దృష్టిలో మానవుడు, మనిషి. దేవుని మహిమ కొరకు సూర్యుని 24 గంటలు ఆపగలిగిన వాడు. దేవుని కొరకు మనం నోరు ఆపుకోలేని మనం మనుషులమేనా? మన నోరు కట్టుకోలేని మనం మనుషులమేనా? దేవుని మహిమ కొరకు, దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి ధైర్యముగా అన్యుల మధ్యలో నిలబడి, నేను నా కుటుంబం యెహోవాను సేవించదము, వచ్చేసాయి. ఆ రోజుకి వచ్చేసాయి, ఎక్కువ దూరం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా క్రైస్తవులు ఉంటారు. మనం సురక్షితంగా ఉన్నాం అనుకునే రోజుల్లో మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే, తూర్పుగోదావరి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఒక సేవకుడిని పట్టపగలు చంపేశారు. ఎక్కువ దూరం లేదు. రేపు అలాంటి దాడి నీ మీద నా మీద జరగదని ఎప్పుడు అనుకోమా. అంతవరకు రాకముందరే నువ్వు మనిషివా కాదా జాగ్రత్తగా చూసుకో. దేవుని కొరకు నిలబడతావా? ధైర్యంగా దేవుని కొరకు నిలబడతావా? ప్రవీణ్ పగడాల అనే సేవకుడు ప్రతి చోట దేవుని కొరకు ప్రతి వాడితో తగ్గు పెట్టుకున్నాడు. ప్రతి చోట దేవుడు నిజమైన దేవుడు అని రుజువుపరుస్తూ వచ్చాడు. అందుకని ఆయన్ని చంపాలని చూశాడు. అప్పటికే చాలాసార్లు బెదిరింపులు వచ్చాయి. మరి ఆయన దేవుడి దృష్టిలో నిజమైన మనిషి. ఇలా బెదిరింపులు వచ్చాయి, కానీ నా చావు వల్ల అయినా సరే నన్ను చంపిన వాడు మారుమనసు పొందితే అంతే చాలని చనిపోయిన వాడు నీ దగ్గరికి నా దగ్గరికి వస్తే మనం నిలబడతామా? ఇశ్రాయేలీయులాగా 6 లక్షల మంది ఇశ్రాయేలీయులు సడుక్కుని సంహారకుల నోట్లో నశించిపోయే ఆ జనాభాలో నువ్వు నేను ఉన్నామా? కొంచెం ఆలోచన చేయాలి ప్రేమ సహోదరుడా, సహోదరి. తన జీవితం 24 అధ్యాయాలుగా గ్రంథంగా రాయబడి బైబిల్లో ఉన్నా సరే దాన్ని చదవడానికి బద్ధకం వేసే మనం మనుషులమేనా? యెహోషువ చరిత్రను ధ్యానించడానికి మనకి సమయం లేదని ఈ లోకమాయల్లో లొంగిపోయి, లోకమాయల్లో పడిపోయి
ఆ యెహోషువ గ్రంథం ధ్యానించడానికి కూడా సమయం లేని మనము నిజంగా మనుషులమేనా? మన కోసం ఎవడో ఒకడు ప్రార్థన చేయాలి. మనకి ఏ కష్టం రాకూడదు, ఏ బాధ ఉండకూడదు, ఏ రోగం రాకూడదు, మనకున్న అప్పులన్నీ తీరిపోవాలి, కష్టాలన్నీ తీరిపోవాలి. మనం ఏం చేశామా అని, మనం దేవుని కొరకు ఏం చేశామా అని కొంచెం ఆలోచన చేయాలి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాడు. ఎవరు పరీక్షించుకుంటాడంటే ఎవరైతే నిజంగా మనిషి అయి ఉంటాడో వాడే పరీక్షించుకుంటాడు. నిజమే కదా? ఇన్ని సంవత్సరాలు బైబిల్ నా దగ్గరే ఉంది. యెహోషువ గ్రంథం అనే పుస్తకం ఇందులో ఉంది. ఇందులో 24 పుస్తకాలు, 24 అధ్యాయాలు ఉన్నాయి. అందులో దేవుడు యెహోషువని మనిషిగా గుర్తించాడే. ఆ యెహోషువ స్థాయి నాకుందా? ఆ ప్రార్థన నాకుందా? ఆ పోరాటం నాకుందా? నేను నా కుటుంబం యెహోవాను సేవించేద్దామనే తీర్మానం ఉందా? 4 అడుగుల దూరంలో దేవుని మందిరం ఉంటే దేవుని మందిరానికి రావడమే కష్టం. ఎందుకమ్మా మందిరానికి రాలేదంటే నీకు కాళ్ళు నొప్పి, బీపీ, షుగరు అన్నీ అడ్డొస్తాయి. అని యెహోషువ లేడు. యెహోషువ లేడు. నేను నా కుటుంబము యెహోవాను సేవించదము. బస్ అదే మా జీవితమే దేవుడు. మేము బతికేదే దేవుని కొరకు. మేము ఆదివారం క్రైస్తవులం కాము. అందుకనే ప్రభు యెహోషువ అనే నరుడు రెఫరెన్స్ లో మీరు చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాస్తుందో ఒకసారి మళ్ళా చదువుదాం. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని నేను ఇంతకు ముందు కానీ తర్వాత ఇంతవరకు ఎప్పుడు నేను చూడలే. ఏం ప్రార్థన చేశాడయ్యా? నేను ఆయన ప్రార్థన విని జవాబు ఇవ్వకుండా ఉండలేకపోయా. దేవుని ప్రజల కొరకు ఎంత రోషమా, దేవుని ప్రజల కొరకు ఎంత పట్టుదల. నువ్వు ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నావు? మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమంటాం? అన్నా నా కోసం ఏంటంట, నా కోసం భూత పదం అయిపోయింది ప్రతి ఒక్కరి నోట్లో. అక్క నా కోసం ప్రార్థన, అన్న నా కోసం. నువ్వు ఎంతమందిగా చేసావా అని, నువ్వు ఎంతమంది కొరకు ప్రార్థన చేసావా అని, ఎంతమంది రక్షణ కొరకు నువ్వు పాటు పడ్డావా అని. మన మనుషులమేనా? మన మనుషులమేనా? ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. యెహోషువ విజయానికి గుర్తు. యెహోషువ అనే మాటకు అర్థం, పేరుకు అర్థం ఏంటి? యుద్ధశూరుడు, వారియర్. జీవితం అంతా పోరాటమే. తన కొరక కాదు, దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు. అందుకని దేవుడు మెచ్చి యెహోషువ పేరు మీద ఒక గ్రంథం పెట్టాడు. అందులో 24 అధ్యాయాలు పెట్టాడు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఇది మొదటి వ్యక్తి. దేవుని దృష్టిలో ఎవరినైతే దేవుడు మనిషిగా పిలిచాడో ఆ మనుషుల్లో ఒక 4 5 మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. కనుక వాళ్ళ జీవితాలకు ఉన్న స్థాయితో నా జీవితాన్ని మనం తూకం వేసుకుంటే మన మనుషులమా కామా అనేది మనకి అర్థమైపోతుంది. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను. రెండో చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మనవంటి ప్రవక్త. ఏలియా మనవంటి ప్రవక్త
ప్రవక్తను రాస్తుంటే మళ్ళీ మనుషుడు అంటారు ఏంటండి? రాస్తుందా అలాగా? ఏలియా మన వంటి స్వభావం గల వాడే. ఏలియా మన వంటి మనుషుడే, ఏలియా మన వంటి స్వభావం గల వాడే. కానీ నీకు ఏలియాకున్న తేడా ఏంటి? ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షమే కురవల. ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? తన కొరక, తన సుఖానుభవం కొరక, తన గుర్తింపు కొరక? ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? నేను ఎవరి పక్షమున నిలిచి ఉన్నానో జీవం కలిగిన దేవుని తోడు అని సవాలు చేసిన వాడు. 450 మంది బయలు ప్రవక్తలను సవాలు విసిరిన వాడు. నీ దేవుడు నిజమైతే రండి, నా దేవుడు నిజమైతే నేను రుజువు చేసి చూపిస్తా. ఆకాశం నుండి భూమి మీదకి అగ్నిని రప్పించిన వాడు. అట్టి వాడిని దేవుడు ఏమంటున్నాడు? మన వంటి మనిషి, నీ వంటి నా వంటి మనిషి. కనుక ఏలియా కొన్న స్థాయితో నువ్వు నేను తూకం వేసుకుంటే ఇప్పుడు చెప్పండి, మన మనుషులమేనా? ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు అసలు వర్షం చుక్కే పడలా. మళ్ళీ ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు అసలు వర్షం ఆగనే ఆగల. అది ఎలా ఉందంటే ఆయన చేతిలో స్విచ్ ఉన్నట్టు, ఆయన స్విచ్ నొక్కితే వర్షం పడుతున్నట్టు, ఆయన స్విచ్ నొక్కితే మళ్ళీ వర్షం ఆగిపోయినట్టు. ఆకాశం నుండి అగ్నిని రప్పించగలిగాడు కిందకి, భూమి మీదకి. అంతకు ముందర ఎప్పుడు ఎవరు అలాంటి సంఘటన జరగడం చూడలేదు. ఏ మనుషుడైతే 40 రోజులు ఒక కాకి చేత పోషింపబడ్డాడు, 40 దినాలు రోజు కాకులు ఆ రొట్టె మాంసం తీసుకొచ్చి పెడుతూ ఉండేవి, అవే తింటూ ఉన్నారు. మన ఇంట్లో మన కంచం మారితే మనకి ముద్దే పెట్టదు. మన మనుషులమేనా? మన ఇంట్లో మనం తినే కంచం మారితే మనం భోజనం చెయ్యము. ఏలియా కాకి నోటిలో తీసుకొచ్చి పెట్టిన ఆహారాన్ని ఒకరోజు కాదు 40 రోజులు తిన్నాడు. అందుకనే దేవుడు అన్నాడు, నీ వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ నీకు వాడికి ఆకాశ పాతాళం అంత వ్యత్యాసం అది. వినపడట్లేదా మీకు? దేవుడు పైనుంచి అడగట్లేదా మీరు మనుషులేనా అని అడగడం వినపడట్లేదా? నాకు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ మాటలు చదువుతుంటే నిజంగా నేను మనిషినేనా? ఓ ప్రభా, ఏ కోసానా నేను మనిషిని కాదే. మనిషి అనే ఆనువాలు కూడా కనబడట్లేదు నాకు. వీళ్ళనేమో మనిషిని పట్టామంటే మరి నేనేమిటి? నల్లినా? మిన్నల్లినా? ఈ సమాజంలో మనల్ని మనం గనపరచుకోవడానికి ఎన్ని పాటలు పడతామో. నలుగురిలో నేను కనపడాలి, నలుగురిలో నేను ఉందాక కనపడాలి, నలుగురిలో నేను హెచ్చుగా కనపడాలి, మనం హెచ్చించుకునే స్వభావం కలిగిన వారు. కానీ వీళ్ళు దేవుడు మాకు ఇచ్చిన ఈ జన్మలో మేము దేవుణ్ణి మా శిరస్సు మీద మేము ఊరేగిస్తాం. వీళ్ళలో ఉన్న కామన్ ఒక సర్వసాధారణమైన ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళు దేవుని కొరకు బ్రతికారు. దేవుణ్ణి హైలైట్ చేయడానికి వీళ్ళ జీవితాలు మదుపు త్రయం. వాళ్ళ జీవితాలు దేవుని కొరకు మదుపు పెట్టుకున్నారు. వాడు గుర్తి పొందడానికి ఎక్కడ కూడా మమ్మల్ని నేను గుర్తు జాగ్రత్త అనలే. పెద్ద పెద్ద కట్అవుట్లు, చాలా కప్పడాలు, సన్మానాలు అవేమీ లేవు. ప్రభు అన్నాడు, ఏలియా మీ వంటి మనుషులే.
నీ వంటి స్వభావం కలిగిన మనుషుడే. ప్రవర్తన లేదు. ఏలియా మీ వంటి ప్రవర్తన లేదు. దేవుడు మీ వంటి స్వభావం గల మనుషుడే. కనుక మనకి ఏలియాకి తేడా ఏంటి? మరి కొంచెం ఆలోచన చేయాలి. ఏలియా ప్రార్థనాపరుడు. ఏలియా ప్రార్థనంత శక్తి ఉంది. ఇప్పుడు దేవుడు ఆ మాట అంటున్నాడు, ఏలియా మీ వంటి స్వభావం కలిగిన మనుషుడే. పరోక్షంగా దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన చేసినా అంతే శక్తి ఉంది. మనం చేస్తున్నామా? మనం ప్రార్థన చేస్తున్నామా? ఆత్మల రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుడి కొరకు రోషం ఉందా? రాజీ పడిపోయే మన జీవితాలు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, దేవుడు ఏమనుకుంటారు అనే ఆలోచన మనకుంటుందా? A successful spiritual life is the one that leads to the glory of God. దేవుని మహిమ కొరకు జీవించే జీవితాలు మాత్రమే ఆత్మానుసారమైన జీవితాలు. అండ్ లేఖనం ఏం చెప్తుంది? శరీరానుసారమైన జీవితములను మారి ఆత్మానుసారమైన జీవితాలు జీవించుడి. అవి నేర్పిస్తున్నాయి లేఖనాలు కూడా. ఇవన్నీ దేనికి అంటే, రేపు నువ్వు సింహాసనం ఎదుట నిలబడినప్పుడు నీకంటూ చెప్పుకోవడానికి, నీకంటూ కనపరుచుకోవడానికి ఒక సాక్ష్యం అంటూ ఉండాలి కదా. ఓ ప్రభా, నేను ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు నువ్వు వర్షం ఆపేశావు. నేను సవాలు చేసిన 400 బయలు ప్రవక్తలు హతమార్చావు. దానియేలు నిలబడి నన్ను సింహపురంలో పడేసినప్పుడు కనీసం అవి నా దగ్గరికి వచ్చి కనీసం వాసన కూడా చూడలేదు. మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. అక్కడికి వెళ్ళి ఏం చెప్తాం? మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా లారీ కింద పడిపోయాను, కానీ నేను బతికి పట్ట కట్టాను. లేకపోతే తేలు కుట్టింది, ప్రార్థన చేసుకున్నాను, నొప్పి లేకుండా తగ్గిపోయిందనా? ఇవా మన సాక్ష్యాలు. వాళ్ళు చూస్తే ఒకరు నిలబడితే సింహంలో పడ్డామని ఒకడు, అగ్నిగుండంలో పడేశారని ఒకడు. ఓరి నాయన, చెప్పండి. ప్రభు బలలో పాల్పొందడానికి సిద్ధపడిన మనము మనుషులమే అని? మన మనుషులమేనా? లేక మనుషులు అనుకుంటూ ప్రభు బలలో పాల్పొందేస్తున్నామా? ఎక్కడికి వెళ్తుంది? 3వ వ్యక్తిని చూద్దాం రండి. 3వ వ్యక్తిని 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. సమూయేలు రాజు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచ్చిన. నాతాను ఆ మనుషుడు నీవే, చేసి చాలు. ఆ 14 వచ్చిన సరిపోతుంది, 7-8 వచ్చిన సరిపోతాయి. ఆ మనుషుడు నీవే. దేవుడు తన ప్రవక్త అయిన నాతానుకు పంపించి దావీదుకి ఈ మాట చెప్తాడు. దానికంటే ముందర ఒక కథ ఉంది, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆ కథ చెప్పి వెంటనే దావీదు కోపం వచ్చేస్తుంది. ఎవడు వాడు నా ముందుకు తీసుకుని నరికేస్తాడు, రెచ్చిపోతాడు దావీదు. ఏంటి, నా రాజ్యంలో ఇంత అన్యాయం జరుగుతుందా? ఎవడు వాడు నా ముందుకు తీసుకురా అంటే అప్పుడు ప్రవక్త సమాధానం చెప్తాడు. రే, ఆ మనుషుడు నీవే, నిన్ను నీవు నరుక్కో. అయినా సరే దేవుడు ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడు. ఎందుకన్నాడు? ఏ దావీదైతే 17వ ఏట
ఒక సింహాన్ని చంపి మూడో గంటి వాడికి చెప్పలా. 17వ ఏట 17 సంవత్సరాల వయసులో ఒక సింహాన్ని 2 దవడలు పట్టుకుని ఇలా చీల్చేశాడు. 17 సంవత్సరాల లేత వయసులో ఆజానుబాహుడు 9 అడుగులు బారున్న గొలియాతును సవాలు చేశాడు. ఏ జీవము కలిగిన దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆ దేవుని పేరిట నేను నీకు సవాలు చేస్తున్నాను గొలియాత్. వీడికి ఎంత? 17 సంవత్సరాలు. అలాంటి వాడు గొలియాతుని ఒక ఒడిసిలో రాయితో హతమార్చగలిగిన వాడు దేవుని దృష్టిలో మనిషి. వాడు దేవుని దృష్టిలో మనిషి. ప్రేమ సహోదరి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న నీ ఆత్మీయ ఎదుగుదలకు వ్యతిరేకంగా నీ మీద దాడి చేసిన శత్రువులు ఎంతమందిని నేను హతమార్చగలిగాం? ఎంతమందితో మనం పోరాడాం? ఎంతమందితో మనం రాజీ పడిపోయాం? ఒకసారి వెనక్కి తిరిగి చూడు. మన మనుషులమేనా? నిజంగా మన మనిషి జాబితాలోకి వస్తామా? దేవుడు నిన్ను నన్ను మనుషులుగానే చూస్తున్నాడంటారా? ఆ మనిషివి నీవే. ప్రేమ సహోదరి, నాతాను స్థానంలో నిజంగా నువ్వు నేను ఉన్నామనుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించి చూడు. నాతాన్ అనే ప్రవక్త స్థానంలో నీవు నేను ఉంటే ఈ పాటికి దావీదు ఆత్మహత్య చేసేసుకునేవాడు. వాడిని ఆత్మహత్య చేసుకునే స్థాయికి నువ్వు నేను ఈడ్చుకు తీసుకెళ్ళిపోయేవాడు. వాళ్ళు గాడిదలు కాసుకున్న పందులు గొర్రెల్ని కాసుకుంటున్న నిన్ను తీసుకొచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తే ఇదా నువ్వు చేసింది? ఇంటింటికి పేపర్ వేసేసి మొత్తం వారి సాక్ష్యాన్ని తారుమారు చేసేసి నాతాను దేవుని ప్రవక్త ఎంత జ్ఞానంతో ఒక కథతో వాని దోషాన్ని వానికే చూపించాడు. ఎందుకు? దేవుని అభిషక్తుని నేను ఎన్నడూ ముట్టను కూడా ముట్టాను. దేవుని చేత అభిషేకింపబడిన వాడిని నేను ముట్టకూడదు. అందుకే జాగ్రత్తగా చెప్పాడు, ఆ మనుషులు నువ్వే. ఆ తర్వాత పశ్చాత్తాపడి ఏమండి, ఏ వ్యక్తి అయితే దేవుని మహిమపరుస్తూ 75 కీర్తనలు రాశాడో, ఏ కీర్తనలు చదవడానికి నీకు నాకు బద్ధకమో, మన మనుషులమేనా? తాను పాపము చేసి తన అనుభవాన్ని కీర్తనలో రాసి నువ్వు నేను ఆ పాపము చేయకుండా ఉండాలని ఆ కీర్తన గ్రంథంలో దాన్ని అమర్చి సమకూర్చి నీకు నాకు అందిస్తే కనీసం ఆ కీర్తనను ధ్యానించడానికి కూడా మన దగ్గర ఓపిక లేని మనము దేవుని దృష్టిలో మనుషులమేనా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన మనుషుల జాబితాలోకి వస్తామా? మన మనుషులమేనా? అందుకనే ప్రభు అంటాడు, ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలను. ఈ రంగంలో నువ్వు నేను పరీక్షించుకోవట్లేదంటే మనం మనిషి కాకపోతే మరి ఏ జాబితాలోకి వస్తామో అది నీ విజ్ఞతను విడిచిపెట్టాలి. కొంచెం ఆలోచన చేసుకోవాలి. దావీదు గురించి ఒక మాట చెప్పనా? ఇశ్రాయేలీలో దావీదు మొట్టమొదటి గాయకుడు. ఆయన రాసిన పాటలు దేవుని మందిరంలో దేవుడు గొంతిచ్చిన నోరిచ్చిన కనీసం నోరు బారుగా తెరిచి పాడటానికే మనకి బద్ధకమైనప్పుడు మన మనుషుల జాబితాలోకి వస్తామా? మిగతా అన్నింటికీ మన నోరు వస్తుంది. దేవుని మందిరంలో బారుగా నోరు తెరిచి గట్టిగా దేవునికి మహిమకరంగా పాడమంటే మనకి కష్టం. అలాంటప్పుడు మన మనుషులమేనా? మనిషి జాబితాలోకి వస్తామా? ఒకవేళ ఈ మాటలు వింటుంటే మీకు బాధాకరంగా ఉంటే నన్ను క్షమించండి, కానీ ఇవి వాస్తవాలు. సత్యం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. వాక్యమా ధ్యానించాం, పాటలా పాడం. మరి ఏ అధికారంలో ప్రభు వలలో మనం పాల్గొంటున్నాం? ఒకసారి ఆలోచన చేయాలి. దావీదు అన్నాడు,
నాకున్న ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఏ కుడి చేతితో నేను ఆయుధాలు పట్టుకుంటున్నానో, సమయాలు నన్ను చివరికి వచ్చినప్పటికి అన్నాడు, ఆ సార దగ్గరికి వచ్చి దేవుని బలిపీఠం కట్టించిన నాకు ఇది కావాలని ఊరికే తీసుకెళ్ళంటే దావీదేమన్నాడు, నా జీవం కలిగిన దేవుని తోడు నేను ఉచితంగా ఇవ్వబడిన దాన్ని నా దేవునికి నేను అంగీకరిస్తాను. దేవుని మందిరం అంటే ఎంత రోషం, దాని కొరకు ఎంత క్రైమేనా చెల్లిస్తాడన్నా దావీదు దేవుని దృష్టిలో మనిషి. దేవుని మందిరం ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు అనవసరం, నేను బాగుండాలి, నేనే బాగుండాలనుకునే స్వభావం కలిగిన మనము మనుషులమేనా? దేవుడి మందిరం పాడుపడి పరిస్థితిలో ఉన్నా పర్వాలా, గడ్డి మొలిచేసినా పర్వాలా, నేను వంగి ఒక్క గడ్డి పక్క పీకే ఓపిక నాకు లేదు అన్న మనం మనుషులు జాగ్రత్తగా వస్తామా? కొంచెం ఆలోచన చేసుకోండి. మనం పాల్పొంగులు పొందుతుంది రొట్టె ద్రాక్షరసంలో కాదు, దేవుని శరీరంలో, ఆయన రక్తంలో మనం పాల్పొంగులు పొందుతున్నాం. దావీదు తన జీవితము దేవునికి అంకితం చేశాడు. పాపము చేయలేదని చెప్పట్లేదు, పాపము చేశాడు, కానీ ఆ పాపమును సరిదిద్దుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, మిగిలిన జీవితం దేవుని కొరకు జీవించాడు. ఇది పాత నిబంధనలో నేను ఈ ముగ్గురిని మీకు తీసుకొచ్చి చూపించాను. కొత్త నిబంధనలో కూడా ఉన్నారు. వారి విషయంలో కూడా దేవుడు మళ్ళీ అదే పదం వాడాడు, అనే మనుషుడు, మళ్ళీ అదే మనిషి అనే పదం వాడాడు. అందుకనే ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో ఆ మనిషి అనే పదం నన్ను గట్టిగా పట్టుకుంది. నేను మనిషిని కానైతే, వీళ్ళ తోకంలో అయితే, వీళ్ళకున్న ప్రత్యక్షత, వీళ్ళకున్న స్థాయితో నేను పోలిస్తే నేను మనిషిని కాదు, వీళ్ళే మనిషి. రైట్. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 26వ వచనం. అందుకు పేతురు, పేతురు ఏమంటున్నాడు, నేను కూడా నరుణ్ణే, నేను మనిషిని, నేను కూడా అపోస్తున్నానులే. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 26వ వచనంలో మీరు గమనిస్తే ఏమని రాస్తుంది? అందుకు పేతురు, నువ్వు లేచి నిలవము, నేను కూడా నీ వంటి నరుణ్ణే. కాళ్ళ మీద పడిన వాడు ఎవడో తెలుసా? ఒక అధికారి, ఒక పోలీస్ అధికారి. మనం ప్రార్థన చేసి చిన్న స్వస్థత వచ్చిందంటే మనకి సన్మానాలు, పెద్ద పెద్ద కట్అవుట్లు, చుట్టూ అంగరక్షకులు, ఒక 80 అడుగులో 90 అడుగులో కండలు తిరిగిపోయిన వాడు బాడీ గార్డ్, బౌన్సర్లు పెట్టేసుకుంటాం. అలాంటిది నీటి మీద నడిచిన మానవుడు ఎవడైనా ఉన్నాడంటే సృష్టిలో యేసు ప్రభు తర్వాత పేతురు ఒక్కడే. అలాంటి వాడు ఏమంటున్నాడు? నేను నీ వంటి మానవుడే, నేను నీ వంటి మానవుడే. ఏ పేతురు నిలబడి చెరసాలలో బయట నిలబడి 4 మాటలు చెప్పగా 3000 మంది మారు మనసు పొందారు. ఏమంటున్నాడు? నేను నీ వంటి మానవుడిని. యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు సంచరించిన వాడు, ప్రభుని అంటిపెట్టుకుని ఉన్నవాడు, ప్రభుత్వ రూపాంతర కొండ మీదకి వెళ్ళి ప్రభు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాన్ని కళ్ళారా వీక్షించిన వాడు ఏమంటాడు? నేను నీ వంటి నరుణ్ణి, నేను నీ వంటి నరుణ్ణి. ఈయన మనిషి. ఎందుకు మనిషి అంటే, నేను ఏ దేవుణ్ణి సేవిస్తున్నానో ఆ దేవుణ్ణి నిలువుగా సిలువేసినందున
నేను సిలువేయబడటానికి ఇష్టపడుతున్నాను, కానీ నన్ను ఎలా సిలువేయండి? తలకిందులుగా. ఎందుకంటే నేను కూడా తలకి మీదుగా సిలువేయబడితే నన్ను ఆయనతో పాటు సమానునిగా చేసుకుంటాను గనక ఆ పాపము నేను చేయగలను. నన్ను తలకిందులుగా సిలువేయండి. దేవుడు ఆయన మనిషిగా, దేవుడు ఆయన మనిషిగా ఎంచుకున్నాడు. నేను నీ వంటి నరుడినే. పీతతో తోకం వేస్తే మనం మనుషులమేనా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ కొద్ది మంది గురించి దేవుడు ప్రత్యేకంగా నరుడు, మనిషి అనే పదాలు వాడాడు. ఇప్పుడు మన గురించి కూడా అవే పదాలు వర్తిస్తాయా, లేకపోతే మనం మనుషులమని మనం అనుకుంటున్నామా? దేవుడు మనల్ని మనుషులుగా చూస్తున్నాడా? ఇది ఎవరి విజ్ఞతకు వారికి విడిచిపెట్టాల్సి వస్తుంది. నేనైతే కాదు. ఒకవేళ వీళ్ళతో తూకం వేస్తే నేను అసలు దరిదాపుల్లో కూడా నేనైతే మనిషి జాబితాలో లేదు. కొత్త నిబంధనలు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. 14 అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? చూసారా, పౌలు బర్నబాలు అప్పటి జనము మీద పడుతుంటుంటే వాడిని చంప చూస్తుంటే వీళ్ళందరూ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం గల నరులమే, మీ వంటి మనుషులమే మేము కూడా. ఏ పౌలు దమస్కు వెళ్లే మార్గంలో యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కొన్నాడు, ఆయనతో నేరుగా మాట్లాడాడు. 3 దినాలు ఆయన కొరకు గుడ్డితనంలో ఉన్నాడు. ఒక గొప్ప పారిశ్రామికవేత్త, ఏకైక కుమారుడు, కోట్లకు పడగెత్తిన వాడు. అలాంటి వాడు ఏమైపోయాడండి? ఎక్కడికి వచ్చేసాడు? దేవుని సేవకు వచ్చేసాడు. అపోస్తలుడు ప్రధానుడైపోయాడు. ఒక విచిత్రమైన మాట ఉందండి. ఒక విచిత్రమైన మాట, చాలా ఆశ్చర్యం వేసిందండి. ఇంకా ఎన్ని పాఠాలు మనం నేర్చుకుంటే మనం వీళ్ళ స్థాయికి వస్తాం. దేవుడైతే వెళ్ళి మనుషులు అన్నాడు, కానీ వీళ్ళు రాసిన కీర్తనల్లో దావీదేవుడు కదా, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఇప్పుడు ఇగో నేను దేవుని హృదయానుసారుడు అని దావీదు చెప్పుకోవట్లేదు. దావీదేవుడు అంటాడు తెలుసా? 22వ కీర్తన 6వ వచనం. దావీదు 22వ కీర్తన రాస్తూ, దావీదు రాసిన 75 కీర్తనల్లో 22వ కీర్తన ఒకటి. ఈ 22వ కీర్తనలో 6వ వచనంలో దావీదు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నరుడు కావా అని దేవుడు నిన్ను నరుడు అంటున్నాడు. నువ్వు నరుడు కాకపోతే ఏంటవి? ఒకవేళ దావీదే పురుగు అయితే మనం ఏంటి మరి? ఒకవేళ దావీదు నరుడు కాదు పురుగు అయిపోతే, ఇప్పుడు పురుగు స్థానాలు వాళ్ళు ఆక్రమించుకుంటే మనకి ఇంక మిగిలింది ఏంటి? మనం ఏంటి? మన గుర్తింపు ఏముంటుందా? దేవుని కొరకు ఎంత చేసిన వాడు, ఆ కళ్ళెమ్మ దగ్గర నా దేవుని కొరకు ఉచితంగా నేను ఏది తీసుకోనన్నవాడు, క్రైమ్ చెల్లిస్తానన్నవాడు, తన జీవితాన్ని క్రైమ్గా చెల్లించిన వాడు. నేను నరుడి కాను పురుగునంటే ఇప్పుడు మనమేంటా అని ఆ ప్రశ్నే నన్ను శోధిస్తాను. ప్రభావ మరి నేనేంటి? కనీసం నేను పురుగు అని చెప్పుకోవడానికి కూడా సరిపోవట్లేదు. ఒకవేళ దావీద స్థాయికి తూకం వేస్తే నేను పురుగును కూడా కాదు. వాళ్ళకున్న గొప్పతనం చూస్తున్నారా? దావీదు మీసాలు నిలేసుకోలే, పెద్ద పెద్ద కటౌట్లు పెట్టలే, తను తాను హెచ్చించుకోలే. ఏమంటున్నాడు? అసలు నేను నరుడినే కాను, నేను పురుగుని. జీవితకాలం పశ్చాత్తాపంతో ఉన్నాడు. అయ్యో నేను ఎంత ఘోరమైన పాపిని, నా తల్లి నన్ను పాపములోనే గర్భమును దాల్చింది, నేను పాపమును పుట్టిన వాడను.
ఎక్కడ కూడా దావీదు హెచ్చించుకున్నట్లేదు. దేవుడు నరుడు, మనిషి అనే గుర్తింపించినా సరే ఆ గుర్తింపును అంగీకరించని వాడు. నేను కడుపు లేదు ప్రభు, నేను మనిషిని కాదు, నేను పురుగుని, అంతా పాడు చేసే స్వభావం. ఎక్కడికి వెళ్ళినా నా వలన నష్టమే, నా బుద్ధే నాటి. కనుక ఈ సంగతి అవసరం. ఈ సంగతి కొంచెం ఆలోచన చేయాలి. అలాగే ఒక మాట చూద్దాం. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఇంత గొప్ప బిరుదు, దేవుని కొరకు తన కుమారుణ్ణి బలించుట్లో ఏమాత్రం వెన్నుతీయని వాడు. అబ్రహామా ఇందును బట్టి నువ్వు దేవుడికి భయపడువాడు అని నేను ఎరుగుదును అని దేవుడే కంగారు పడిన వాడు. అబ్రహామా, నువ్వు నా మిత్రుడివి, నువ్వు నా స్నేహితుడివి, నేను నీకు ఏదైనా దాచెదనా అని సెలవిచ్చిన వాడు. అలాంటిది అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? నేనేమై ఉన్నాను. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము అబ్బా తను తాను ఏమంటాడు? నేను ధూళిని, ఐఎమ్ డస్ట్. నేను మనిషిని కూడా కాదు, నేను ధూళిని. ఇల్లంతా ఊడిస్తే ఏమొస్తుందో అబ్రహాము ఆ చెత్తతో పోలుస్తున్నాడు. నేను ఆ చెత్తని. కానీ వీళ్ళు దేవునితో మాట్లాడిన వాడు, వీళ్ళు దేవునితో కలిసి నడిచిన వాడు, వీళ్ళు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వాడు. వీరిని దేవుడు మనిషిగా గుర్తిస్తూ ఉంటే వీళ్ళు తమను తాము ధూళితో, పురుగుతో పోల్చుకుంటున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో నిలబడిన మనం మనుషులమేనా? ఆ మనిషి జాబితాలో మనం వస్తామా? మనుషులమని మనం అనుకుంటున్నాం. మన జీవితాలు ఎలా ఉండాలి? కొంచెం ఆలోచన చేసుకోవాలి ఈ విషయాలు. ప్రతి మనుషుడు అని నొక్కి చెప్పాడు. ఎవరు పడితే వాడు బలలో పాల్పొందొద్దు. ప్రతి మనుషుడు. నీ జీవితం దేవునికి అంకితమై ఉందా? నువ్వు దేవుని కొరకే జీవిస్తున్నావా? నువ్వు నీ కుటుంబం దేవుణ్ణి సేవిస్తామని తీర్మానించుకున్నారా? అప్పుడు దేవుని బలలో పాలు పొందాలా లేదా అనే ఆలోచన అక్కడ మొదలవ్వాలి. నేను అసలు మనిషినే కాదు. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుడు మనకి ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు. మనం ఎలా ఉన్నాము? ఆయన వాక్య ధ్యానంలో ఎలా ఉన్నాము? ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ మీటింగ్స్కి మనం ఎలా వెళ్తున్నాం? దేవుని మందిరానికి ఎలా వెళ్తున్నాం? ఆయన కోరుకున్నట్టు ఉందా? ఈ పూర్వీకులు ఉన్నట్టు ఆ పరుగుందా? ఆ పట్టుదల ఉందా? ఆ పెట్టుబడి ఉందా? ఆ మదుపు ఉందా? ఆ క్రయం చెల్లించడం ఉందా? దేవుని కొరకు హతసాక్షులైపోవడానికి కూడా మేము వెనుదీయము అనే ఆలోచన కలుగు. ప్రియమైన సోదర సోదరి, ఒక్కటి మాత్రం నేను 100% గ్యారంటీ. మా తరం ఈ 50లో 60లో ఉన్న వాళ్ళు ఒకవేళ దేవుడు వాళ్ళని భాగ్యవంతులుగా ఉంచితే మాత్రం వాళ్ళు వాళ్ళ తర్వాత తరాలకి హతసాక్షులయ్యే భాగ్యం కలుగుతుంది. ఇది ఇంకా ఇప్పుడే మొదలైంది, అంతే, జస్ట్ ప్రారంభం. ఇప్పుడు నువ్వు అక్కడక్కడ వార్తలు వింటూ ఉంటావు. అక్కడ ఎవరో పాస్టర్ గారు చంపేశారంట, అక్కడ దేవుడు నమ్ముకున్నాడు ఎవరో వెలివేశారంట, బట్టలు కూడా తీసి ఊరేగించారంట. ఇలాంటి వార్తలు మాత్రమే వింటాం. మనం కూడా రావడానికి కొంచెం టైం పడుతుంది.
కానీ నిజంగా దేవుని ఆశీర్వాదము, దేవుని కనికరము, దేవుని ఏర్పాట్లో ఉంటే మనం హతసాక్షులం అవుతాం. మన మరణం ఎలా ఉండాలంటే చరిత్రలో లెక్కించబడా. దేవుని కొరకు చనిపోయాడు, వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఎంతైనా గొప్పవాడు. ఏదో గుడ్డుబొడ్డు వచ్చింది, ముసలి వయసులో చనిపోయాడు అలా చనిపోతే దేవుని కొరకు చనిపోవాలి. ఎవరైనా మనని వేసేయాలి. కనీసం మనకు ఒక సాక్ష్యం ఉంటుంది, అక్కడికి వెళ్ళి హతసాక్షులం అయిపోతాం. ప్రవీణ్ పగడాల ఎక్కడుంటాడో ఇప్పటికీ పరలోక రాజ్యంలో ఎంత గొప్ప బిందు, ఎంత గొప్ప ఏర్పాటు ఆయన రాకడ కొరకు. అదే నా దాసుడు వస్తున్నాడు, నా కొరకు నిలబడిన వాడు, సర్వ సృష్టిని సర్వ లోకాన్ని సవాలు చేసిన వాడు. దీన్ని ఎందుకు ఆయన్ని చంపేశాడంటే ప్రతి రంగంలో ప్రతి స్థాయిలో నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడని రుజువుపరిచాడు. అందుకని ఆయన చంపాల్సి వచ్చింది. మిగతా దేవుడు కావు అని ఆయన రుజువు చేసి వాళ్ళ మత గ్రంథాలలోంచే, ఆ భగవద్గీతలోంచే, ఆ రామాయణంలోంచే, ఆ వేదాలలోంచే తీసి చూపించాడు. ఇదిగో మీ వేదాల్లో ఇలా ఉంది. మీరు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు కాడు. నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, ఇదిగో దానికి రుజువు ఇదిగో అని చూపిస్తే ఎవరి నోరు తెరవలే. ఆ ఉక్రోషంతో, ఆ ఉడుకుమోత్తనంలో వీడుంటే ఇంకా మనం బతకనివ్వడని చెప్పి అని చెప్పారు. ఆయన చదివేశారు. హైదరాబాద్ నుంచి పరిచయం కోసం రాజమండ్రి వస్తున్నాడు. దారిలోనే కాసి ఆయన బండి ఆపేసి ఆయన కారులో ఎక్కించుకుని ఆయన బట్టలు ఇంకోడికి తోడికి ఆ మోటార్ సైకిల్ దారంతటా ఇంకొక వ్యక్తి నడిపించుకుంటూ వచ్చి ఆయన్ని కారులోనే చంపేసి ఒక చోట మోటార్ సైకిల్ పడేసి కారులో శవాన్ని తీసి అక్కడ పెట్టి అలా చేశారని రకరకాల వార్తలు. ఇంకా నడుస్తుంది కేసు. ఇది ఇంకా స్టార్టింగ్. దేవుడు ముందుగానే చెప్పాడు ఇలా జరుగుతుందని, దేవుడు ముందుగానే చెప్పాడు. మన వరకు రాలేదు అంతే. ఇప్పుడే మనం దేవుడి వరకు నిలబడడం నేర్చుకోకపోతే నష్టపోవడానికి రెడీ, ప్రాణం పోతుందా రెడీ, ఎవరైనా వస్తారు నడుపుతారా నరకండి, ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే. ఇంకా దానికి భయపడడం ఏముంది? దేవుడి కొరకు నిలబడు. 100 అయినా 600 అయినా మా దేవుడు నేను వదలను. చాలా ముఖ్యమైనది. అందుకే నేను రాను ఆ పరిశుద్ధాత్ముడు లేఖనాలను ఎంత క్షుణ్యంగా మనకి బయలుపరిచి మన హృదయాల వరకు తాకుతున్నాడంటే నిజంగా నేను మనిషినేనా? అసలు ఆ ప్రభు బలని తాకే అర్హత నాకు ఉందా? మనిషినైతేనే పరీక్షించుకోమంటున్నాడే. మరి దేవుని దృష్టిలో మనుషులు అనేవారు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళు చేసిన కార్యాలు ఏంటి, వాళ్ళు చేసిన ప్రార్థనలు ఏంటి, మరి నేనెవరిని, నా స్థాయి ఏంటి, ఆ ప్రభు బలంలో పాల్పొందే అర్హత నాకుందా? ముందు పొందగలనా? రేపు నిజంగా ఆకతాయిలు మూకుమూడి నా మీద దాడి చేస్తే నేను దేవుడి కొరకు నిలబడతానా, లేకపోతే రాజీ పడిపోతానా? ప్రాణ భయానికి రండి ప్రార్థన చేసుకుందాం.